పవన్ కళ్యాణ్ని చంపేస్తాం నరికేస్తాం అని బెదిరించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారికి ఆ అవసరం ఉందా? అంటే జగన్మోహన్ రెడ్డికి ఆ అవసరం ఉందా? ఉప ముఖ్యమంత్రికి థ్రెట్ కాల్సా? అసలు ఎలా వీళ్ళు బరి తెగించారో, ఉన్మాదం ఎంత పెరిగిపోయిందో అక్కడే కనపడుతుంది అన్నమాట. రంగా ఎపిసోడ్కు ఆ రోజు ఎవరు చేపించిందంటే మొత్తానికి తెలుసు, కానీ పక్క పార్టీ మీదకి నెట్టింది ఎవరన్న సంగతి కూడా తెలుసు. ఇప్పుడు మానసిక స్థితి బాగలేనోడు వాడి లోకంలో వాడు ఉంటాడు, కానీ డిప్యూటీ సీఎంకి ఫోన్ చేద్దాం బెదిరిద్దాం, సీఎంకి ఫోన్ చేద్దాం బెదిరిద్దాం అని ఎవడు ఉండడు కదా. ఆడి చేతిలో ఫోన్ ఎందుకు ఉంటుంది అసలు? తాము అధికారంలోకి రావడం కల్లా అని తెలిసే ఇటు సీఎంని అటు డిప్యూటీ సీఎంని భౌతికంగా అడ్డు తొలగించే కుట్రలకు ఈ మాఫియా పాల్పడుతోందా? ఒక పవన్ కళ్యాణ్ ప్రాణం తీస్తే అటువంటి పవన్ కళ్యాణ్లు వందల మందికి పుడతారు. కాబట్టి మనిషిని చంపగలవే కానీ ఆశయాలను మాత్రం చంపలేరు ఇప్పుడు కూడా. పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేసి బెదిరించడం, మెసేజ్లు పెట్టడాన్ని మనం ఎలా చూడాలి? ఇదేం మొదటిసారి కాదు. పవన్ కళ్యాణ్ గారు గతంలో డల్లాస్లో ఆయన ఒక తెలుగు వాళ్ళతో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన అప్పుడు కూడా చెప్పాడు. ఆ టైం ఏంటంటే 2018 టైం అనమాట. అది ఆయన ఏం మాట్లాడతాడంటే ఆ మీటింగ్లో, నేను పార్టీ పెట్టిన తొలినాళ్ళల్లో ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసినందుకు నాకు విపరీతంగా బెదిరింపు కాల్స్ వచ్చేవి, బెదిరింపు లెటర్లు వచ్చేవి. ఏంట్రా నీకు బలుపు, మాకే వ్యతిరేకంగా వస్తావా, మాకే వ్యతిరేకంగా పోటీ పెడతావా అని చెప్పేసి నన్ను బెదిరించారు, చంపేస్తామని బెదిరించారు అనే వీడియో మీకు కావాలంటే యూట్యూబ్లో దొరుకుతుంది, కావాలంటే చూసుకోవచ్చు. అంటే 2018లోనే ఆయన ఆ మాట చెప్పాడు. తర్వాత మీరు కనుక ఒకసారి 1.5 year బ్యాక్ ఎన్నికెళ్తే ఎలక్షన్కి కరెక్ట్గా ఏడాదిన్నర ముందు అనుకుంటానండి, మొత్తం కంప్లీట్గా న్యూస్ హెడ్లైన్స్ అన్నీ ఇవే. పవన్ కళ్యాణ్ గారు ఇంటి చుట్టూ రెక్కి నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గారే ఓపెన్గా మాట్లాడుతూ 250 కోట్లకు నన్ను చంపడానికి డీల్ కుదిరింది అని చెప్పేసి కూడా ఆరోపించడం జరిగింది. సో ఇక్కడ 2 కోణాలుగా మనము ఆలోచించవచ్చు. ఒకటేంటంటే, ఎప్పుడైతే మనం ఉన్నటువంటి స్థానం నుంచి ఒక వ్యక్తి వచ్చి మనల్ని దింపేశాడు అనే కడుపు మంట మొదలవుతుందో, అటువంటి సిచ్యువేషన్లో కడుపు మంటతో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సమూహంలోని కొంతమంది వ్యక్తులు ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతుంటారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంట్రా అంటే, కొంతమంది వాళ్ళ యొక్క మానసిక స్థితి బాగోలేక ఇటువంటివి చేస్తుంటారు. కాకపోతే రెండోది నేను ఖచ్చితంగా బిలీవ్ చేయనండి. ఎందుకంటే ఇప్పుడు మానసిక స్థితి బాగలేనోడు వాడి లోకంలో వాడు ఉంటాడు, కానీ డిప్యూటీ సీఎంకి ఫోన్ చేద్దాం బెదిరిద్దాం, సీఎంకి ఫోన్ చేద్దాం బెదిరిద్దాం, లేదంటే హోమ్ మినిస్టర్కి ఫోన్ చేద్దాం బెదిరిద్దాం, లేదంటే ప్రధానమంత్రికి ఫోన్ చేద్దాం బెదిరిద్దాం, లేదంటే కనుక మన ప్రెసిడెంట్ యుఎస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు కదా, కొత్తగా ఎన్నికయ్యారు ట్రంప్ గారు, ఆయనకు ఫోన్ చేసి బెదిరిద్దామని ఎవడు ఉండడు కదా. ఆడి చేతిలో ఫోన్ ఎందుకు ఉంటుంది అసలు? కరెక్టే, మీరు అన్నది వాస్తవమే. అయితే హోమ్ మినిస్టర్ గారికి కూడా ఇదే నెంబర్ నుంచి కాల్ వెళ్ళడాన్ని మనం ఎలా చూడాలి? సో ఇక్కడ ఏంటంటే కనుక నేను ఇందాకే చెప్పాను కదండి, ఇది కడుపు మంటతో చేసినటువంటి ఒక దుశ్చర్యగా నేనైతే ఫీల్ అవుతాను. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంట్రా అంటే, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడానికి కారణాలు మెయిన్గా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళు అనుభవించేటటువంటి అత్యున్నతమైన స్థానాల నుంచి, అంటే అధికారం అనేది అత్యున్నతమైన స్థానం, ప్రతి ఒక్కరూ దానికి దాసోహం, అంటే అన్ని రకాలుగా వాళ్లకు సకలం జరిగిపోయేటటువంటి ఒక వ్యవస్థ. సో దాంట్లో రాజభోగాలు అనుభవిస్తున్న వ్యక్తి సడన్గా ఒక వ్యక్తి వల్ల కింద పడిపోయాడు. అంటే మీరు అనేది కంఫర్ట్ జోన్ నుంచి ఇబ్బందుల కొలిమిలో పడడం వల్లనే ఇలాంటి దురాతకాలకు పాల్పడుతున్నారంటారా? 100% నేను ఇదే మాటే చెప్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని చంపేస్తాం నరికేస్తాం, లేదంటే కనుక నిన్ను ఏదో ఒకటి చేస్తామని బెదిరించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఫస్ట్ మీరు ఇక్కడ ఈ పాయింట్ అనేది పట్టుకోవాలి. మీరు ఎవరికి ఉంటుంది? ఫస్ట్ పాయింట్. నేను డైరెక్ట్గానే మాట్లాడతాను, నేనేమి ఇండైరెక్ట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను డైరెక్ట్గా ఏం చెప్తానంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లేదంటే వాళ్ళ యొక్క సమూహంలో అంటే ఆయన పార్టీలోని వ్యక్తులకి ఆ అవసరం ఉందంటే లేదు, ఖచ్చితంగా లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పొత్తులో ఉన్నారు, పొత్తులో భాగంగానే అధికారంలోకి వచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత సమానంగానే వాళ్ళు అన్ని పనులు చేసుకుంటున్నారు, అన్ని పదవులు పంచుకుంటున్నారు, చక్కగా పరిపాలిస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య అటువంటి అవసరాలు లేవు, అటువంటి గొడవలు లేవు, అటువంటి పరిస్థితులు కూడా లేవు, వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు. కాకపోతే ఇంకొకరికి ఉంది అటువంటి అవసరం. ఏంటంటే ఖచ్చితంగా ఇంకొక వ్యక్తికి ఉంది. ఆ వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఉంది. ఆయన చరిత్ర కూడా మనందరికీ తెలుసు.
వాళ్ళ తాతగారు రాజారెడ్డి గారికి ఎవరైతే పనిచ్చాడో బీసీ వ్యక్తి, ఆ బీసీ వ్యక్తినే చంపేసి ఆయన మైండ్స్నే దోచుకొని ఎదిగినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని. రాజారెడ్డి గారు ఏ విధంగా ఎదిగారో అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఎదిగారో అందరికీ తెలుసు. అధికారం లేదని చెప్పేసి, సీఎం పదవి రాలేదని చెప్పేసి పాత బస్తీలో గొడవలు అల్లర్లు లేపినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి. అధికారం కోసం అని చెప్పేసి, కడప ఎంపీ సీట్ కోసం అని చెప్పేసి సొంత చిన్నాన్ననే కొట్టాడు అనే వదంతులు కూడా మనం విన్నాం. అవి వదంతులా నిజాలా అనేది భగవంతుడికి తెలుసు, చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారికి తెలుసు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు. మనం డైరెక్ట్గానే షర్మిల గారు చెప్పడము, వివేకానంద రెడ్డి గారు చెప్పడం ఇవన్నీ మనం విన్నాం. నిజంగానే పవన్ కళ్యాణ్ గారి మీద అంత విద్వేషం జగన్మోహన్ రెడ్డికి ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం ఎటువంటిదంటే, నేను ఒక మహారాజుని, ఇది నా రాజ్యం, ఈ రాజ్యంలో నేను ఒక మకుటం లేని మహారాజుని, నన్ను ఎదిరించేవాడు ఎవడు లేడు, నన్ను వ్యతిరేకించేవాడు ఉండకూడదు. సో ఇటువంటి మైండ్ సెట్లో ఉన్నటువంటి వ్యక్తిని ఆల్ ఆఫ్ సడన్లీ ఒక వ్యక్తి వచ్చేసి నిన్ను అతపాతాళానికి తొక్కేస్తా అని ప్రజలందరి ముందర చెప్పి ఆ మాటని నిలబెట్టుకొని, నా అంతటి వాడు లేడు, నేను 151 సీట్ల పోటుగాన్ని అని చెప్పినటువంటి వ్యక్తిని 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కోసం దేబిరించే స్థాయికి దిగదార్చాడు. ఆ వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ మీద ఆ మాత్రం హేట్రేటెడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ కడుపు మంట అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఉంటుంది అంటున్నాను. అది నా పర్సనల్ ఒపీనియన్ ఇది, ఓకేనా? నేను ఇది ప్రజల మీద రుద్దట్లేదు, ఇది నా యొక్క పర్సనల్ ఒపీనియన్. రాజకీయాల్లో అత్యున్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళనే బెదిరిస్తున్నారంటే ఇంకా సామాన్యుల్ని ఎంతమందిని బెదిరిస్తున్నారు? ఇది వ్యాలిడ్ పాయింట్. చట్టసభల్లో ముఖ్యమంత్రి, హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర డీజీపీలకే బెదిరింపు కాల్సి వస్తుంటే మాఫియా ఎలా చెలరేగిపోతుందనే దానికి ఇది ఒక మచ్చుతునక మాత్రం. సీమాంధ్ర నేలలో 6 కోట్ల మంది చిన్నపిల్లలతో మొదలు పెట్టుకొని అందరూ ఉన్నారు. మీడియా రంగంలో కానీ ఏ రంగంలోనైనా సరే మాఫియా రాజ్యం ఏలుతున్నప్పుడు, మాఫియా రాజ్యం ఏర్పడినప్పుడు ఇటువంటి బెదిరింపు కాళ్ళు అందరికీ వస్తాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది కాబట్టి ఇది ఒక సంచలనమైంది. గతంలో ఎంతోమంది గ్రామ సర్పంచులతో మొదలుకొని, వార్డు మెంబర్లతో మొదలు పెట్టుకొని, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా నామినేషన్లు వేసేటప్పుడే బెదిరింపుల పర్వం స్టార్ట్ అయింది. ఆ నామినేషన్లు వేసేటప్పుడు రకరకాల హింసలు పెట్టారు. ఆ హింసలు పెట్టినప్పుడు కొంతమంది తెగించి కొట్లాడారు. రక్త గాయాలైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో నామినేషన్లు వేశారు. కాబట్టి ఈ రాజకీయంలో ఆధిపత్య పోరులో మనకి హత్యలు కూడా జరుగుతాయి. హత్యలు ఎన్ని జరిగినప్పటికీ కూడా వైరి సిద్ధాంతాలు ఉన్నప్పుడు రాజ్యాధికారం కోసం ఇటువంటి బెదిరిస్తే బెదిరిపోతారు, దొరికితే చంపేస్తారు. కాబట్టి కొంతమంది విరోచితంగా పోరాడతారు. నేను అనేది ఇప్పుడు కాల్స్ వచ్చినాయి కాబట్టి తక్షణం రాష్ట్ర డీజీపీ గారు స్పందించారు, హోమ్ మినిస్టర్ గారు స్పందించారు. నిగ్గు తేల్చి వాడిని అరెస్ట్ చేసి బొక్కలేయండి, వాడు వెనక పక్కన ఏమన్నా దుష్టశక్తులు ఉన్నాయా, మాఫియా రాజులు ఉన్నారా అని విచారిస్తే కానీ తెలియదు. కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అతనేదో నెల్లూరులో ఉంటాడని చెప్పి, తర్వాత ఈ తిరువూరులో వాళ్ళ రిలేటివ్స్ ఎవరో డాక్టర్స్ ఉన్నారని చెప్పి, అదే పెద్ద పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి జులాయిగా తిరుగుతుండే వ్యక్తి అని వార్తలు వినిపిస్తుంది. అది నిజమో అబద్ధం అయితే నాకైతే తెలియదు. అయితే అట్లా జులాయిగా తిరిగే వ్యక్తి, ఒక తాగుబోతుగా ఉన్న వ్యక్తి అయితే గతంలో హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా అదే నెంబర్ నుంచి వచ్చాయని అనిత గారే చెప్పారు. సో ఆ ఇంపార్టెంట్ నెంబర్స్ అతనికి ఎలా వచ్చాయి? ఈ రోజు నెంబర్లు సేకరించడం అనేది పెద్ద విషయం కాదు. గవర్నమెంట్ నెంబర్స్ అన్నీ కూడా లోపల ఉంటాయి, పబ్లిక్ లో ఉండాల్సిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి నెంబర్ కూడా పబ్లిక్ లో ఉంటుంది, ఉండి తీరాల. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ రా. మినిస్టర్ అయినా సరే పబ్లిక్ నెంబర్ ఉండాల్సింది. అందువల్ల ఇది పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్ వచ్చిన నెంబర్ కాదు, పేసీకి వచ్చిన నెంబర్. పేసీ నెంబర్లు అందుబాటులో ఉంటాయి. గవర్నమెంట్ వెబ్సైట్ లోకి పెడితే ఆ వెబ్సైట్ లో నుంచి మనకి గవర్నమెంట్ నెంబర్లు, కలెక్టర్ నెంబర్లు కానీ, ఎస్పీ నెంబర్లు కానీ, సిఐ, ఎస్ఐ నెంబర్లు ఉంటాయి. అవి ఏమో దాచిపెట్టుకునే కాదు. అందువల్ల ఏంటంటే అసలు విచారించి తక్షణం అరెస్ట్ చేసి అతన్ని విచారిస్తే ఆ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ గా ఉంది. ఆ ఫోన్ చేసినటువంటి వ్యక్తి ఆషామాషా జులాయి కాదు, తెలివైనటువంటి వ్యక్తే. కాబట్టి ఎంక్వైరీ చేసి పనిష్మెంట్ అనేది బలంగా ఉంటే దాని వెనక పక్క బలమైన శక్తులు ఉంటాయని నేను నమ్ముతున్నా. అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా నన్ను చంపడానికి 250 కోట్ల సుపారీ కూడా ఆఫర్ చేశారు కొంతమందిని వైసీపీని ఉద్దేశించి ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మీరు దీన్ని ఎలా చూస్తారు? నేను మొదటే చెప్పాను మాణిక్యం గారు, రాజ్యాధికారం కోసం నేను ఓడిపోతున్నానని తెలిసినప్పుడు ఈర్ష్య, దేశం, పగ అనేది రగిలి ఇతని వల్ల కదా నేను ఓడిపోయింది, అందువల్ల అని చెప్పి అతని మీద ఇటువంటి హత్యా ప్రయత్నాలకి చేయటం, సుపారీ హత్యలు, గ్యాంగులకు డబ్బులు ఇవ్వడం చేయకపోతే మనం ఆశ్చర్యపడాలి. కానీ ఈ రాజ్యాధికారం అనే ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ ఆకాంక్ష కోసం, తన రాజును కావడం కోసం ఇటువంటి దారుణాలకు ఒడిగొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మనకి. అది ఒకటా రెండా కాదు, ఇప్పుడు మనకి చాలా ఎపిసోడ్లు ఉన్నాయి చరిత్రలో తవ్వి తీస్తే. రీసెంట్ గానే కాకినాడ పోర్ట్ ఏదైతే ఉందో రేషన్
మాఫియా మీద ఒక రకంగా ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో. అయితే ఈ సందర్భం కూడా అంటే ఈ సీపోర్ట్ కు సంబంధించి ఇష్యూ కూడా ఏమైనా దీనికి కారణం ఉండొచ్చు అంటారా? రేషన్ మాఫియా అనేది చాలా పెద్ద మాఫియా, ద బిగ్ మాఫియా. వాళ్ళకు వచ్చేటటువంటి ఆదాయము ఒక రాష్ట్రానితో ముడిపోయింది కాదు, భారతదేశం అంతా ఉన్నటువంటి ఎక్స్పోర్టర్స్ అందరూ కాకినాడ పోర్టులో ఉన్నారు. విశాఖపట్నం పోర్టు కానీ, కృష్ణపట్నం పోర్టు కానీ, ఇది కస్టమ్స్ అధికారులకి లంచాలు ఇచ్చేసి మనకి పీడిఎస్ రైస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు గ్రీన్ ఛానల్ ద్వారా. మాఫియాకి అతీతం ఏది కాదు. ఇప్పుడు నేను ఒక పెద్ద మాఫియా గురించి చెప్తాను. బెంగళూరులో బేరింగ్ మాఫియా ఉంది. ఆల్ కంపెనీలు బేరింగ్లు మొత్తం ఆడే తయారవుతాయి. కాబట్టి దాన్ని అరికట్టాల్సిన బాధ్యత వాళ్ళ కంపెనీలు. ఇప్పుడు ఎస్కేఎఫ్ కానీ, ఎన్బీసీ కానీ, పేరెన్నిక కన్నా బేరింగ్లన్నీ ఆ మాఫియాకి అడ్డా గుంటూరే. కానీ ఆ కంపెనీలు కూడా చేతులు ఎత్తేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్లు ఎవరైనా కంప్లైంట్ చేస్తే మేము వాళ్ళ ఉద్యోగాలు చూసుకొని మిమ్మల్ని చంపేస్తామని బెదిరింపులు ఇచ్చినటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి బేరింగ్ మాఫియా ఉంది, తర్వాత డ్రగ్స్ మాఫియా ఉంది, గుట్కా మాఫియా ఉంది, రేషన్ బియ్యం మాఫియా ఉంది, తర్వాత కాంట్రాక్టర్ల మాఫియా ఉంది. దేంట్లో మాఫియా లేదో నాకు చెప్పండి. మాఫియా అనేది అన్ని రంగాల్లో మాఫియా ఉంది. ఒక రేషన్ బియ్యంలోనే కాదు, అన్ని రంగాల్లో మాఫియా ఉంది. ఎస్పెషల్లీ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ కొత్తగా రాజకీయాల్లోకి ఒక జనసేన పార్టీని పెట్టి జీరో బడ్జెట్ పాలసీ తోటి నూతన యువతరాన్ని పాలిటిక్స్ లోకి తెచ్చి చేయాలనుకుని రణరంగంలోకి దిగినప్పుడు అతను ఆదరించారు ప్రజలు. కాబట్టి భారతదేశ చరిత్రలోనే 100% స్ట్రైక్ రేట్ తో గెలిచినటువంటి మరో పార్టీ లేనే లేదు. ఏకైక పార్టీ జనసేన పార్టీ. అందువల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల మనకి రాజకీయ మనుగడ లేదు అనుకున్నటువంటి దుష్ట శక్తులు కొన్ని పన్నాంగం బండి వెనక పక్కన ఉండి డబ్బులు ఎరేసి సుపారీ గ్యాంగిల్ రంగంలోకి దింపినా కూడా ఆశ్చర్యపోయినటువంటి అవసరమే లేదు. కాకపోతే నేను చెప్తాను, మనం ఆలోచన చేస్తుంటేనే అప్పుడు రంగా ఎపిసోడ్ కూడా మనకు గుర్తొస్తుంది. రంగా ఎపిసోడ్ ఆ రోజు ఎవరు చేపించిందంటే మొత్తానికి తెలుసు. కానీ రంగాన్ని చంపితే గానీ మనం అధికారంలోకి రాలేమని చెప్పి రంగాన్ని సొంత పార్టీ నాయకులే చంపుకొని పక్క పార్టీ మీదకి నెట్టింది ఎవరన్న సంగతి కూడా తెలుసు. ఆ విజయవాడ తగలబెట్టినారు. ఎందుకు? 2 వర్గాల మధ్య తగాద జరిగి విజయవాడ మహానగరం తగలడిపోయింది. దానికే నిజాలు తెలుసుకునే లోపు అధికారం కోల్పోయినారు, ప్రభుత్వం మారిపోయింది. అంటే రాజ్యాధికారం కోసం పెద్ద పెద్ద నాయకులను చెప్పుకుండేబడేటటువంటి ఎదవలు కొంతమంది ఇటువంటి దుస్సాహసాలకు పాల్పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందువల్ల ప్రజల్లో చైతన్యం పెరిగింది, ఎడ్యుకేషన్ పెరిగింది. మొదట్లో ఇంతకు ముందులాగా మూర్ఖత్వంలో లేరు పిల్లలు. అన్ని కమ్యూనిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంపన్న వర్గాల్లో చదువు పెరిగింది. కాబట్టి ఏమి జరుగుతుందనేది మాట్లాడలేకపోవచ్చు, మాలాగా మాట్లాడకపోవచ్చు. వాళ్ళ మాట్లాడినోడల్లా తెలియకల్లోడు, మాట్లాడలేనోడు తెలివిలేనోడు అని కాదు. ప్రతి ఒక్కరికి విషయాలు తెలుసు కాబట్టి రాష్ట్రం అధోగతి అయిపోయింది. కాబట్టి మొన్న కర్రుగాల్చి వాత పెట్టినాడు. అందువల్ల ఏంటంటే ఈ యొక్క హింసా రాజకీయాలని మంచివి కాదు. అది ఎవరు చేసినప్పటికీ కూడా మంచిది కాదు. ప్రజల్లో సానుభూతి, ప్రజల్లో అభిమానం చొరుగని రాజ్యపాలకుడు సర్వజనులు శ్రేష్టంగా ఉండాలకే ఏకస్వామ్యం నియంతృత్వానికి కాలం చెల్లింది. ప్రజాస్వామ్యం చాలా గొప్పది. నేను ఎప్పుడు చెప్తాను, హత్యా రాజకీయాలు కత్తి పెట్టినోడు కత్తితోనే పోతాడు, బాంబులు పెట్టుకున్నాడు బాంబులతోనే పోతాడు. ఇది చరిత్ర చెబుతున్నటువంటి నిజం. ఇప్పుడు రాజారెడ్డి బాంబులతో ఎంతో మందిని సుపారీ హత్యలు ఇచ్చి చంపిస్తే చివరికి బాంబులతో చచ్చిపోయాడు. తర్వాత ఏదైనా సరే ఇప్పుడు వివేకానంద రెడ్డిని నరికి చంపారు. అందువల్ల కత్తి పట్టినోడు కత్తితోనే పోతాడు, బాంబులు చేత పట్టినోడు బాంబులతోనే పోతాడు. కాకపోతే కాస్త ముందు వెనక ఎవడో ఈ భూమి మీద శాశ్వతంగా ఉన్నారు. ఉన్న 4 రోజులు కూడా మంచి పేరు తెచ్చుకొని ఆచంద్ర తారాత్మకమై చిరస్మరణీయులై ఇవాళ టంగుటూరి ప్రకాశం పంతులు గారిని గర్వంగా చెప్పుకుంటారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం. ఆయన ప్రజల్లో అభిమానాన్ని చూరగొన్నాడు, చరితార్థుడై నిలిచిపోయాడు. పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి గారు చరితార్థుడై నిలిచిపోయాడు. కాబట్టి చరిత్రహీనులుగా కొంతమంది మిగిలిపోతారు, చరితార్థులుగా కొంతమంది. ఒక ప్రాణాన్ని తీస్తే 100 మంది అల్లూరి సీతారామరాజులు పుడతారు. ఒక పవన్ కళ్యాణ్ ప్రాణం తీస్తే అటువంటి పవన్ కళ్యాణ్లు 100 మందికి పుడతారు. కాబట్టి ఏదో ఒక సందర్భంలో మనిషిని చంపగలవే గానీ ఆశయాలను మాత్రం చంపలేరు. ఇప్పుడు కూడా ఒక మనిషి చచ్చిపోతే ఆశయాలు చచ్చిపోతాం అనుకోవటం, రూపుమాపతే అనుకోవటం అది భ్రమ. కాబట్టి సిద్ధాంతాలని ముందుకు నడిపించేటటువంటి వాళ్ళు ఎవరో ఒకరు ఆ సిద్ధాంతాలను ఎత్తినేసుకొని ముందుకు నడిపిస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు భయపడాల్సిన అవసరం లేదు. వాడు వెనక పక్కన ఎవడెవడుండో వాళ్ళందరినీ పట్టుకొని తక్షణం అరెస్ట్ చేసి శాశ్వతంగా జీవిత ఖైదు వేయాలనేది నా యొక్క డిమాండ్. ఇప్పుడు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వ్యవస్థీకృత నేరాలు ఎలా పెరిగిపోయాయో ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఒక కొత్త పదం జగన్మోహన్ రెడ్డి పరిచయం చేశాడు. అంటే గతంలో మనకు తెలిసిన పదం క్రైమ్, ఇప్పుడు ఏంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నమాట. అంటే వ్యవస్థీకృత నేరం, వ్యవస్థే నేరంగా మారడం. పోలీసులు 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎలా నేరస్తుల కొమ్ము కాశారు, నేరస్తులు పోలీసులు ఎలా హల్చల్ చేశారు, దాని వారసత్వమే ఇప్పటి ఈ పరిణామాలు అన్నమాట. 6 నెలలైనా కూడా ఇంకా ఇక్కడ మాఫియా పీచం అణచలేదంటే, ఇంకా మాఫియా మూకలు ఈ విధంగా పేటరేగిపోతున్నాయంటే ఒక పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ కాల్, ఆ మెసేజెస్ కాదు, అదే నంబరు అతనే మరి హోమ్ మినిస్టర్ కూడా ఇచ్చినట్టుగా అనిత మరి మాట్లాడిన విధానం. మొన్న సాయి రెడ్డి అతను మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏమన్నారు,
మళ్ళీ మేము అధికారంలోకి రావడం ఖాయం, అప్పటికి నువ్వు బతుకుంటే జైలుకు పంపిస్తా అన్నాడు. అంటే ఏంటి, భౌతికంగా అడ్డు తొలగిస్తే తప్ప మేము అధికారంలోకి రాము అనేది వాళ్ళకి కనపడుతుందన్నమాట. తాము అధికారంలోకి రావడం కల్లా అని తెలిసే ఇటు సీఎంని అటు డిప్యూటీ సీఎంని భౌతికంగా అడ్డు తొలగించే కుట్రలకు ఈ మాఫియా పాల్పడుతోందా? ఈ కుట్రలన్నిటిపైన పోలీస్ దృష్టి పెట్టాలి. డీజీపీ ద్వారకా తిరుమలరావు, హోమ్ మినిస్టర్ మరి అనిత, ఇవాళ సిఐడి, ఇంటెలిజెన్స్ రవిశంకర్ అయ్యన్నార్, ఆ తర్వాత ఈ మహేష్ చంద్ర లడ్డా, వీళ్ళందరూ కూడా ఈ మాఫియా విసురుతున్న సవాళ్ళని మరి ఒక ఛాలెంజ్గా తీసుకోగలరా? మాఫియా రహిత ఆంధ్రప్రదేశ్ రావాలనేది ఇక్కడ ప్రజల డిమాండ్. అందుకోసమే ఈ ప్రభుత్వానికి ఇంత మ్యాండేట్ ఇచ్చారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు చూడలేదు. మనం 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్ షేర్ ఇచ్చారంటే ఇవాళ వీళ్ళంతా కూడా బాధితులు. ముఖ్యమంత్రి బాధితుడే, ఉప ముఖ్యమంత్రి బాధితుడే, స్పీకర్ బాధితుడే, డిప్యూటీ స్పీకర్ బాధితుడే, మొత్తం శాసనసభే బాధితుల సభ. బాధితులు తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయాలా? మాఫియా ఇవాళ ఎలా వేళ్ళునుకు పోయిందంటే, గతంలో మనం ఏదో 4-5 మాఫియాలే అనుకునేవాళ్ళం. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియా అనేవాళ్ళు. ఇప్పుడు ఇంకొక 5-6 మాఫియాలు తోడయ్యాయి. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఇవ్వలేదు, నవ మాఫియాలని పెంచి పోషించాడనమాట. డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా. అసలు ఈ ఉన్మాదం ఇవాళ ఈ ఫోన్ కాల్స్ కానీ, ఈ సందేశం కానీ ఉప ముఖ్యమంత్రికి థ్రెట్ కాల్సా, హోమ్ మినిస్టర్కి థ్రెట్ కాల్స్ అంటే అసలు ఎలా వీళ్ళు బరిదెగించారో, ఉన్మాదం ఎంత పెరిగిపోయిందో అక్కడే కనపడుతుంది అనమాట. దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి, పోలీస్ యాక్టివేట్ కావాలి, రూట్అవుట్ చేయాలి. ఏది ఈ మాఫియా మూకలందరినీ కూడా రూట్అవుట్ కనుక చెయ్యకపోతే ఇక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మనకి ఇక చరిత్రలో మిగిలిపోతుంది అనమాట. గతంలో కూడా మనం చూసాం అనేక సందర్భాల్లో చంద్రబాబుపై రాళ్ల దాడులు. ఏది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ఎలా ఆయనపైనే హత్యాయత్నం చేసి ఆయనపైనే మరి హత్యా నేరం కేసులు పెట్టారు. ఒక అంగళ్ళు దాడులు కావచ్చు, లేకపోతే నందిగామ దగ్గర దాడి కావచ్చు, ఎర్రగొండపాలెం దగ్గర దాడి కావచ్చు, అసలు సాక్షాత్తు ఆయన ఇంటి మీదే దాడికి వెళ్ళాడు జోగి రమేష్. 60 వాహనాలు రౌడీ మూకలతో పార్టీ కార్యాలయాలు తగలబెట్టారు. ఇప్పుడు ఇవాళ వీటన్నిటిపైన దృష్టి పెట్టాలి కూటమి ప్రభుత్వం, లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ, పోలీసు శాఖ, సిఐడి, ఇంటెలిజెన్స్ ఇవాళ ఈ మాఫియా విసురుతున్న సవాళ్ళని మరి ఫేస్ చేయగలరా? అయితే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో ఆయన ఇట్లాంటి థ్రెటనింగ్ కాల్స్ గురించి, లేకపోతే నన్ను చంపేయడానికి 250 కోట్ల రూపాయలు సుఫారీ నడుస్తుంది, నన్ను భౌతికంగా అంతమొందించాలనుకుంటున్నారు అటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యలు కనుక ఈరోజు జరగడాన్ని మనం ఎలా కంపేర్ చేయాలి సార్? అంటే ఇక్కడ ప్రమాదం ఉంది, ముఖ్యమంత్రికి ప్రమాదం ఉంది, ఉప ముఖ్యమంత్రికి ప్రమాదం ఉంది. వాళ్ళిద్దరినీ భౌతికంగా అడ్డు తొలగిస్తే తప్ప మాకు అధికారం రాదు అని వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి విజయసాయిరెడ్డి మాటలే మనకు కనపడుతున్నాయి కదా. అప్పటిదాకా నువ్వు ఉంటే అన్న మాట అన్నాడంటే ఏంటది, అతని మాటల్లో శ్లేష అక్కడే కనపడుతుంది అనమాట. ఈ లోపే నిన్ను లేపేయడం ఖాయం అనేది ఇండైరెక్ట్గా వార్నింగ్ విజయసాయిరెడ్డి ఇచ్చిన నేపథ్యంలో ఇంతవరకు విజయసాయిరెడ్డి చేసిన మాటలపైన కేసు ఎందుకని నమోదు చేయలేదు? దానిపైన హోమ్ మినిస్టర్ అనిత కూడా మాట్లాడుతూ విజయసాయిరెడ్డి మాటలపైన యాక్షన్ తీసుకుంటామంటున్నారు. కానీ అతను ఇవాళ ఒక ఎంపీగా ఉండి బాధ్యతారహితంగా ముఖ్యమంత్రినే భయపెట్టేలాగా అతను మాట్లాడినప్పుడు ఇంతవరకు విజయసాయిరెడ్డి పైన కేసు నమోదు కాలేదంటే అదే మీరు అన్నది. ఏది పవన్ కళ్యాణ్ ఆయన పాల్గొన్నటువంటి సభలో ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చేటువంటి నెపంతో ఆయనకి ఆ బ్లేడ్స్తో వల్ల గీతలు పడటం, అదేంటి ఒక రకంగా ఒక ఛాలెంజ్ విసురుతున్నారు. ఏది అది అనేక రకాల బ్యాచ్లుగా మారారు వీళ్ళు. బ్లేడ్ బ్యాచ్ అని, గంజాయి బ్యాచ్ అని, చెడ్డీ బ్యాచ్ అని అనేక బ్యాచ్లు, గ్యాంగులు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో పెంచి పోషించాడు. వీటన్నిటినీ ఇవాళ రూట్అవుట్ చేయాలా, వీటన్నిటినీ కూకటి వేళ్లతో పెళ్లగించాలా. అందుకే ఇది ఒక సవాల్ అంటారు. మీరు అన్నట్టు సార్, పవన్ కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్ గా ముందుకెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కాకినాడ పోర్టు విషయంలో కావచ్చు, సీజ్ ద షిప్ అంటూ ఆయన రేషన్ మాఫియా మీద ఉక్కుపాదం మోపే విషయంలో కావచ్చు, ఈ విధంగా ఆయన చేయడం వల్ల గతంలో జరిగిన అక్రమాలు బయటకు వస్తాయేమన్న ఆందోళనతో ఇలాంటి కార్యాలకు ఏమైనా తెగబడవచ్చు అంటారా? 9 రకాల మాఫియాలు ఉన్నాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అన్నది అదే. ఇప్పుడు ల్యాండ్ మాఫియా ఇవాళ 1,70,000 ఫిర్యాదులు వచ్చినాయి అంటే అందులో సగం ఫిర్యాదులు మరి భూములపైనే. అంటే ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో నీకు ల్యాండ్ మాఫియా 1000 కోట్ల భూములు కొల్లగొట్టిన నేపథ్యంలో కన్ను పడితే కబ్జా. అదేంటి పోర్టులైనా, సెజ్లైనా, డిస్టిలరీలైనా, భూములైనా, ఆస్తులైనా, ఇళ్ళైనా దేన్ని వదిలిపెట్టారు?
ఈ ప్రభుత్వం మళ్ళా ఈ 5 ఏళ్ళు కనుక ఉన్నట్లయితే మొత్తం మాఫియా ఇవాళ భరతం పడతారు. మనం చూసాం రేషన్ మాఫియా భరతం పడుతున్నారు. ఇవాళ కాకినాడ పోర్టు అక్కడ మరి చెక్ పోస్టులు పెట్టి అక్కడ నిశ్చితంగా దర్యాప్తు చేసి అక్కడికక్కడ పట్టుకుంటుంటే వాళ్ళు ఏం చేశారు, రూట్ మారుస్తున్నారు. అక్కడి నుంచి విశాఖ పోర్టుకు వెళ్తున్నారు. ఈ రోజు అసలు ఛత్తీస్గఢ్ వైపు వెళ్తున్నాయి ఆ వెహికల్స్ అన్నీ కూడా. ప్రతి చెక్ పోస్టుల దగ్గర నిఘా ముమ్మరం చేయాలి. ఇవాళ మొత్తం అంతరాష్ట్ర సరిహద్దులన్నిటినీ కూడా పహరా పటిష్టం చేయాలి. ఇక్కడ లోపల ఉన్నటువంటి మాఫియా గ్యాంగుల్ని ఏరివేయాలి. లేకపోయినట్లయితే ఇప్పుడు ఆ బోరగడ్డ అనిల్ ఉన్మాదం ఇదంతా కూడా వర్ర రవీంద్రారెడ్డి అనేక మంది, ఆ మన్విత్ రెడ్డి అనేది, ఆ హరికృష్ణారెడ్డి అని ఎంతమంది అని ఇలా ఇళ్ళు పేటరేగిపోయారో సోషల్ మీడియాలో మనం చూసాం. ఈ ప్రభుత్వం పైన అనేక ఆశలతో ఆకాంక్షలతో మిమ్మల్ని గెలిపించుకున్నప్పుడు బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉంది. అధికారం లేకపోయినప్పటికీ మీరు ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారే దీని వెనకాల ఉన్నారు అంటే ఇలాంటి మాఫియాకే ఆయన కేంద్ర బిందువుగా ఉన్నారనేది చెప్తున్నారు మీరు. అయితే అధికారంలో ఉన్న వ్యక్తులకు అధికారం లేని వ్యక్తులు ఈ విధంగా సవాలు విసరడాన్ని, లేకపోతే థ్రెటనింగ్ కాల్స్ కావచ్చు, లేకపోతే అటాకులు కావచ్చు, ఇంత గట్స్ ఎట్లా వచ్చాయంటారు? దీని వెనకాల అసలు ఏంటి రీజన్? అంటే మొదటిసారి చూస్తున్నాం ఏంటి, అధికార పార్టీ నాయకులకి థ్రెటనింగ్ కాల్స్ రావటం అనేది, ముఖ్యమంత్రిని బెదిరించడం, లేకపోతే డిప్యూటీ సీఎంకి చంపుతామని మెసేజ్లు పంపటం, లేకపోతే ఫోన్ కాల్స్ చేయటం, అసలు ఏకంగా హోమ్ మినిస్టర్కే అలాంటి కాల్స్ వస్తాం. ఇదేంటి, ఇది తొలిసారి అనమాట. మనం అంటోంది అదే. ఇవాళ బాగా బలం పుంజుకుంది. ఇవాళ ఏంటి, ఇది ఒక సైతాన్ సైన్యంగా మారిందని ఎవరు అంటున్నారు? మనం అంటున్నది కాదు, తెలుగుదేశం జనసేన చేసే విమర్శ కాదు. సొంత చెల్లె షర్మిలే జగన్మోహన్ రెడ్డి సైతాన్ సైన్యాన్ని పెంచి పోషించి సమాజం మీద వదిలాడని అంటున్న నేపథ్యంలో ఈ సైతాన్ సైన్యం భరతం ప్రభుత్వం పట్టగలదా అనేదే ఇవాళ ప్రజల ముందు ఉన్నటువంటి ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ని మరి మీటప్ చేయడంలో గవర్నమెంట్ సక్సెస్ అవ్వాలనే కోరుకుందాం.